హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోయేలాగా ఉంది కదా. చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ టైం ఎక్కువ ఏం తీసుకోదు. మరి ఎలా చేయాలో ఈ స్పైసీ చికెన్ ఫ్రై చూసేద్దాం. దానికన్నా ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో అందుకే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా వంపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. తర్వాత రుచికి తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేలాగా మనం గరిటతో కాకుండా చేత్తో కలిపితే చికెన్కి బాగా పడుతుంది. సో ఇవన్నీ చేత్తో బాగా ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకోండి. చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా మొత్తం అంతా బాగా చికెన్కి మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో కానీ లేదు అంటే బయట అయినా పర్వాలేదు, మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మసాలాలు అనేవి చికెన్కి బాగా పడతాయి. ఒక 1 అవర్ పాటు పెట్టేయండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో, లేదు అంటే బయట అయినా పర్వాలేదు. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా ఒక లేయర్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో ఆయిల్ వేసాం కదా. సో ఇప్పుడు ఇలా ఒక లేయర్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ ఇందులో వేసుకొని 2 నిమిషాలు ఇలా ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసి కొంచెం ఆయిల్ చికెన్కి పట్టేలాగా ఒకసారి కలపండి. ఒక 2 నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది. అయిన తర్వాత ఇలా కలిపేసిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసేయండి. కరివేపాకు వేయడం వల్ల అయితే ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది. కరివేపాకు వేసేసి మూత పెట్టేయండి. కరివేపాకు లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. సో కానీ కరివేపాకు అనేది చికెన్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. కొత్తిమీరలాగా ఇది కూడా. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు ఇలా వేసేసి మూత పెట్టేసి ఆయిల్ ఇందులోంచి మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా. సో వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం అలాగా 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇలా బాగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా. చూసారు కదా, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి కాస్త ఒక సైడ్ అయితే మనకి చికెన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇలా మనం ఇంకా మూత తీసేసి ఇంకా వాటర్ ఏమైనా ఉన్నట్లు అనిపిస్తే మీకు ఇందులో మరలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించండి. లేదు వాటర్ లేదు అనిపిస్తే దగ్గరే ఉండి గరిటెతో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ముక్క అనేది మనకి ఇందులో ఒక 85% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. సో నాకు ఇంకొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది అనమాట. ఒక 5 నిమిషాలు మూత పెట్టాను. సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇంకా కంటిన్యూస్గా కలుపుతూ 80% మనకి ముక్క అనేది పచ్చిగా లేకుండా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకైతే కొంచెం కలర్ షేడ్ అవుతుంది చికెన్ అనేది. మసాలాలన్నీ ముక్కలకు పడతాయి. ఇలా మనం గరిటెతో అడుగేమైనా అంటితే కొంచెం గీకుతూ మనం ఇది ఫ్రై చేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా. సో ఇలా మనం బాగా ఫ్రై చేసిన తర్వాత ముక్క చూసారా కాస్త ఫ్రై అయింది. ఒక 80% అయితే ఫ్రై అయిపోయింది మనకి. సో ఇప్పుడైతే ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయచ్చు. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ షేడ్ అయింది. సో అడుగంటకుండా మనం ఇలా గరిటెతో గీస్తూ మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోవాలి. లేదు అంటే అదే ప్యాన్లో మనం ఆ చికెన్ పక్కకు తీసేసి ఎక్కువగా ఇంకా ఆయిల్ అందులో ఉంటే అదే ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే చికెన్లో ఆయిల్ అంతా అయిపోయింది. సో వేరొక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా, వీడియోలో చూస్తున్నారు కదా అంత చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. డార్క్గా ఫ్రై చేయాలి. మరీ మాడిపోకుండా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. చెప్పాను కదా, కరివేపాకు వేస్తే చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
ఇప్పుడు ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే వేసేయాలి. మనం ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇందులోకి టమాటాలను వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు అంటే టమాటా వేయకపోయినా పర్వాలేదు. కొంచెం సెమీ గ్రేవీ వస్తుందన్నమాట మనం టమాటా వేయడం వల్ల. టమాటానైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా మగ్గిపోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోండి. చూసారు కదా, టమాటా కూడా మనకి ఇందులో కలిసిపోయింది, బాగా మగ్గిపోయింది కదా. కొంచెం గరిటెతో మ్యాష్ చేసేస్తే ఇంకా బాగా కర్రీలో అయితే కలిసిపోతుంది ఇది. ఇప్పుడు ఇందులోకి మనం మసాలానైతే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. నేను కారంలో ధనియాలు అవన్నీ వేసి ప్రిపేర్ చేశాను. సో ఇంకా వేరేగా ఏమీ వేయట్లేదు. కారం అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను, చికెన్ మసాలా. ఇంకా ఉంటే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది. నేను ఎక్కువ మసాలాలు అయితే వేయట్లేదు. మీకు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇదే టైంలో మనకి ఏ మసాలాలు కావాలో యాడ్ చేసేసుకోండి. అండ్ తరువాత వెంటనే ఇందులోకి ఫ్రై చేసిన చికెన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇది మనకి 85% వరకు మనకైతే చికెన్ అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, దాంతో కలిపి వేసేయండి. వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్లో మసాలాలు మాడిపోకుండా చూసుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా 10 నిమిషాలు ఫ్రై చేయడం వల్ల మనం ఇందులో పొడులు అవి వేసాం కదా, సో అవన్నీ కూడా చికెన్కి ఇంకా బాగా పట్టి చికెన్ టేస్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే కొంచెం మనకి రైస్లో కూడా ఈ గ్రేవీ అనేది కొంచెం సెమీ గ్రేవీ అయితే వస్తుంది. మనం ఇలా మరొక 10 నిమిషాలు ఫ్రై చేయడం వల్ల రైస్లో కూడా వేడివేడి రైస్లో అయితే కలుపుకొని తినేయచ్చు. ఇంకా మనకి వేరేగా గ్రేవీ అవసరం లేదనమాట. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం జీడిపప్పులు కూడా వేస్తున్నాను నేను. జీడిపప్పులు వేయకపోయినా పర్వాలేదు, బట్ వేస్తే చికెన్లో జీడిపప్పు ఫ్రై వేస్తే సూపర్గా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా కొంచెం ఆయిల్ ఉంది కదా, అందులో ఫ్రై అయిపోయేలాగా కొంచెం కలిపేసుకోండి. ఇలాగా ఈ విధంగా కలిపేసుకొని జీడిపప్పులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే మనకి సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చెప్పాను కదా, మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సో మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.